ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. పౌలు గారి పరిస్థితి అంటే ఎన్ని శ్రమలు ఆయన అనుభవించింది. ఎన్ని శ్రమలు అనుభవించాడంటే అన్ని శ్రమలు అనుభవించాడు. పోనీ ఆయన పాపం చేసో తప్పు చేసో అనుభవించాడు. శ్రమ అంటే ఏమి లేదు. నా కోసం అందరూ ప్రార్థన చేయండి. అమ్మ పొద్దున్నే లేకుండా టీలు తాగకుండా ఇప్పుడు 4 టీలు తాగా. పెట్టేవాళ్ళు లేరు అక్కడ. టైం అయిపోయిందని వచ్చేసాను. నేను ఇప్పుడు అదేగా చెప్పింది, టీలు మానేయాలని ప్రార్థన చేయండి అమ్మని. సరే, లాస్ట్గా నేను ఒక మాట చూపించేసి ముగించేస్తాను, సమయం అయింది.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరలలోను, ప్రయాసములలోను, త్యాగారములలోను, ఉపవాసములతోను, మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమ నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారికులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగానమై ఉన్నట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుతున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చాపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు పౌలు గారి మాటలు ఎంత గొప్ప మాటలు అంటే, క్రైస్తవులు అందరూ అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేస్తే డబ్బే డబ్బు, ఆశీర్వాదాలు, దీవులే దీవులు అనుకుంటున్నారు. ఈ దీవులు ఆశీర్వాదాలు తప్ప, డబ్బు వచ్చిందా రాలేదా అన్నది తప్ప, వ్యాధి తగ్గిందా లేదన్నది తప్ప, జీవం కలిగిన దేవుని దగ్గరికి చేరడమే ఈ ప్రపంచంలో క్రైస్తవులకున్న ముఖ్యమైన పని, ఆధారం అన్న సంగతి మర్చిపోయారు. పరలోకం వెళ్ళడమే మనకి ప్రధానమైన విషయం. ఇది వదిలేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులైన వాళ్ళు ఎంతమంది రంపాలతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఏప్రిల్ రాసిన పత్రికలో ఉంది, సింహాల రోజులని అగ్ని చల్లార్చే విశ్వాసం బట్టి. కానీ ఈ శ్రమలు అంటే యాత్ర పెట్టబడ్డారు, కానీ విడుదల పొందనొల్లక వాళ్ళు దాటిపోయి పోయారు. చాలా మంది శ్రమల్లో నుంచి విడుదల పొందకోకుండానే దాటి వెళ్ళిపోయారు. మీకు ఎలా చెప్పాలంటే, ఏ విషయంలోనైనా కానీ ఈ ప్రపంచంలో కోటాను కోట్ల రూపాయల కంటే కూడా విలువైంది క్రైస్తవునికి పరలోకం. ఆ పరలోకం కోసం మనం ఎన్ని శ్రమలను గురించినా తప్పలేదు. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు మనకి ఎన్నతగినవి కాదు. ఎందుకంటే పొందబో మహిమ ముందు ఇదేం పెద్ద లెక్క కాదు. ఒక లెక్కలో లాజర్ను మనం తీసుకుంటే ఆయన ధనవంతుడా, వస్త్రాలు ఉన్నాయా, ఆహారం ఉందా, ఇల్లు ఉందా, ఆరోగ్యం ఉందా? ఏమీ లేవు ఆయనకి. కానీ ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాము రుణపడిన పరదేశంలో ఉన్నాడు. క్రైస్తవులకు కావాల్సింది అది. అన్ని ఉండి లోకంలో అనుభవించిన ధనవంతుడు ఎక్కడ యాత్ర పడుతున్నాడు? నరకంలో. ఇప్పుడు ఈ లోకంలో అన్నీ ఉండి మనం ఆయనకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? వాడి బాధలు చూశారుగా, విన్నారుగా, చదివారుగా. గొంతులో దప్పిక చల్లార్చడానికి చిటికిన మీద నీళ్ళలో ఉంచి ఒక బొట్టైనా వేస్తాడయ్యా లాజర్ను పంపాడు. అక్కడ అగ్ని ఆరదు, కాలుతూనే ఉండాలి. మంటలు మాత్రం ఉంటాయి, చావు మాత్రం రాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ. మరి ఆ అగ్నిలో అన్నీ ఉండి అగ్నిలో పడే కంటే లాజర్ లాగా దరిద్రులుగా ఉన్న, వస్త్రహీనులుగా ఉన్న, ఆఖరి దప్పికులతో పేదరికంలో ఉన్న, శరీరానికి ఆరోగ్యం లేకపోయినా ఈ లోకంలో కొంతకాలం బ్రతికున్నంతకాలం అవి అనుభవించిన యుగ యుగాలు తరతరాలు యేసయ్యతో సింహాసనం మీద కూర్చుండడమే క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధాన లక్ష్యం. అదే ఉరిగా పెట్టుకుంటే ఈ
పరలోకాన్ని ఎవరైతే గురిగా పెట్టుకుంటారో దేవుని బిడ్డలారా, యేసే దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ ఈ లోకంలో దీవించబడతారు, అక్కడ దీవించబడతారు. పరలోకాన్ని గురించి, యేసయ్యని గురించి నీకు అవగాహన లేనంత కాలం, ఆ రాజ్యం మీద ఆయన మీద ఆధారపడినంత కాలం, వాటి కోసం బ్రతకనంత కాలం ఈ లోకంలో కూడా మనం జయించలేము. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నాక మీకేమో వాకింగ్ కావాలి, దరిద్రమేమో నాకు టీ తాగడం వల్ల దగ్గర చేస్తాను. కానీ 25 నిమిషాలు నేను వాక్యం చెప్పాను. ఇంతకు మించి చెప్పాను పర్వాలేదు. సరే, యేసయ్యకే మహిమ కలుగును గాక. వాక్యం చెప్పమంటారు, ఆత్మంటారు, ఏం చెప్పమంటారు, ఏం చెప్తారో చెప్తాను. జీవం కలిగిన దేవుడు మిమ్మల్ని లోతైన అనుభవంలోనికి తీసుకెళ్లాలని నాకు ఎన్నో లోతైన మర్మాలు మైండ్లో పెడుతున్నాడు, కానీ వాటిని వివరించి చెప్పలేకపోతున్నాను. అంత చదువు లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల వాటి లోతు మీకు చెప్పలేకపోతున్నా. దరిద్రుడైనటువంటి లాజరు ఈ లోకంలో అన్ని కష్టాలు చాలిపించుకొని బతికాడు. కానీ అబ్రహాము మీద నిజంగా ఒక లెక్కలో చెప్పాలంటే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అన్ని అనుభవించినోడేమో అగ్నిలో కాలిపోతున్నాడు. నువ్వు ఈ లోకంలో అన్నీ కోరుకుంటావా, పరలోకంలో సింహాసనం కోరుకుంటావా? నువ్వు దేనికోసం నీ భక్తి, దేనికోసం నీ ప్రయాస, దేనికోసం నీ ఆరాటం, దేనికోసం నీ శ్రమ, దేనికోసం నీ కష్టం అని ఒక రోజు కూలిపోతే తట్టుకోలేవు, ఒక నెల జీతం పోతే తట్టుకోలేవు. మీరు బాగా ఆలోచన చేయండి. ఇవన్నీ నీ వెంట వస్తాయా? ఏది రాదు. నీ వెంట వచ్చేది ఈ క్రియలే. ఆ క్రియలు ఎలాంటివై ఉండాలి? మంచివై ఉండాలి. పరిశుద్ధంగా జీవిస్తే, పరిశుద్ధులుగా ఉంటే, పవిత్రంగా బ్రతికితే ఆ క్రియలు నీ వెంట వెళ్ళి రేపు అయ్యి ఆయన ఎదుటని సాక్ష్యం చెబుతుంది. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ముందు లెగుస్తారు. ఆ తర్వాత మనం వాళ్ళతో కలిసి ఏకమై ఆయన ఎదుర్కోవాలంట. అర్థమైందా? మనకంటే ముందు చనిపోయిన భక్తులు ఆయన వచ్చేటప్పుడు ముందు లెగుస్తారు వాళ్ళే. ఆ తర్వాత మనము వాళ్ళు కలిసి ఏకమై ఆయన ఎదుర్కొంటాం మధ్యాకాశంలో. ఆ ఎదుర్కొనే శక్తి కొరకు, ఆ మహిమ కొరకు, ఆత్మ సంబంధమైన శరీరం కొరకు క్రైస్తవ ప్రయాసమ్మ. కానీ మనమేమో ఏదేదో దేవుణ్ణి అడిగేసి ఇచ్చేస్తున్నాం. రాకపోవడానికి కారణం చెప్పాను. వస్తే మన పరిస్థితి ఎలా ఉండదో ఆయనకి తెలుసు. నువ్వు ఒక్కసారి ఆయన చెప్పిన మాటలు, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీ దగ్గరకు వస్తాయి. మీరు అడగక ముందే మీకు అక్కడగా ఉన్నాయి ఏంటో దేవుడు ఇస్తాడని ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. నువ్వు దేవుడి రాజ్యాన్ని కదా వెతకాల్సిందే. భక్తుల మరణము విలువని నేను దృష్టి. నువ్వు నిజంగా భక్తి పరులు అయి ఉంటే మనం ఏది వచ్చినా మనం భయపడం. మంచాన్ని పడతామేమో, అలసా చీచా అనిపించుకుంటామేమో. అసలు ఆ ఆలోచన నీకు రాదు. ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి. నేను చెబుతున్నానుగా, మన ఒక దైవజనుడు ఇలా ప్రార్థన చేశాడమ్మా అని. వెన్నలో ఎంటుకు పడితే వెన్నలో నుంచి వెంట్రుకు తీసినంత తేలిగ్గా నా ప్రాణం తీసేసుకోయా అని దేవుడిని అడిగటం, అది అంత జ్ఞానం. మనం ఎందుకు ఒప్పుకోవాల్సి చేయించుకుంటామమ్మా? అవసరం లేదు. మనమే అనేకులు సహాయం, మనమే అనేకులకు ఇస్తాం. జీవం కలిగిన దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టని చెప్పేశాడు. సదాకాలం ఆయన మనతో కూడా ఉంటానని చెప్పాడు. యోసేపుకి ఎందుకు వచ్చింది శ్రమ అంటే గొప్పవాడు అవడానికే వచ్చింది. అలాగే జీవం కలిగిన దేవుని పనిలో పౌలు బహు శ్రమను అనుభవించాడు. పుతోనైన దెయ్యం పట్టిన ఒక పిల్ల, ఆ పిల్లకి దెయ్యం వదిలేసినందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి కొట్టి చెరసాల్లో పడేసి కాళ్ళకు బొండలు వేసాడు.
వాళ్ళు చేసిన పని ఏంటి? పౌలు శీలలో చెప్పండి. ఏం గుర్తులేదు మనకు. దేవుడు నాకు పాటలు పాడే వరం ఇస్తే బాగుండా, కానీ చెప్పక నేను ఏదో ముక్కన్నా వాడుతూ ఉండేవాడు. పౌలు శీలలు శరసాల్లో ఏం చేశారంటే బోధించారన్నాడు. మండలు చెరసాల్లో వేసి కాళ్ళకు మండలేసారమ్మా. ఆ చెరసాల్లో ఏం చేశారంటే వాక్యం బోధించారంటే చెరసాల్లో ఏం చేశారమ్మా? బాగా గుర్తుపెట్టుకుని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీకు శ్రమ వచ్చిందా ప్రార్థన, సంతోషం వచ్చిందా దేవుణ్ణి స్తుతించు. ఇది క్రైస్తవుల యొక్క లక్షణం. అసలు మొదటి పేజీలో రాసుకోవాల్సిన మాట ఇది. ఓ శ్రమ వచ్చిందో అని గందరగోళం అయిపోవటం కాదు. ఈ శ్రమ వచ్చిందా ప్రార్థన, సంతోషం వచ్చిందా దేవుని స్తుతించు. ఇది తప్ప ఇప్పుడు నువ్వు దేని కొరకు ప్రయాసపడ్డా పాటుపడ్డా అనవసరమే. అరే దేవుడు ఆశీర్వదిస్తే నిన్నటి దాకా ముఖంలో ఉన్న చుట్టాలందరినీ పిలిపించి అది మనం కింద కూర్చొని వాళ్ళ కుర్చీలు పేరు పెట్టి పెట్టినట్టు పేరు వాళ్ళు తిని కూర బాగుంటేనే బాగుందంటారు, లేకపోతే ఏ నమ్మాలు పెట్టిందంట. అసలు దేవుడు ఏం చెబుతున్నాడు? నీకు ఇచ్చిన పంటలో కానీ ఆశీర్వాదంలో కానీ లేవీలతో, దేవుని సేవకులతో దేవుని మందిరములో కలిసి భోజనం చేయమని ప్రభువు చెప్తున్నాడు. అది సహవాసం సంఘంతో ఉండమంటే మనకి దేవుడు ఆశీర్వాదం మన పోజంతా చుట్టాల మీద, కులం మీద, పోతే స్నేహితుల మీద, వీటి మీదకి వెళ్ళిపోతాం మన మనస్సు. నేను దేవుడు దీవించింది ఏంటంటే దేవునికి దగ్గరగా ఉంటాము, దేవుని పనిలో ఉంటాము, దేవుని పనికి ఉపయోగపడతాము. అది మనమేమో ఏందేందో ఆలోచన చేసి మనకున్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి జనాల్లోకి వెళ్ళిపోతాం. ఏం కాదు, అంతా ఉంటుంది. మన ముఖం కూడా చూడ డబ్బు లేదంటే దరిద్రుడికి చుట్టాలు దూరం, ఎవరు రాదు. ఆస్తి కల్లా వాళ్ళకి అందరూ చుట్టాలి. కానీ ఆస్తి లేకపోయినా ఉన్నట్లుగా కనపడుతున్నాం చూడు. మనం అంత దీవెనకరంగా ఉందని చెప్పండి. పౌలు ఇందాక అదేగా చెప్పింది, అదేనా కాదు? చచ్చిన వారమై ఉన్నట్టుండి కూడా జీవించు వారమై ఉన్నాము, శ్రమపడు వారమై ఉండి కూడా మా వలన అనేకులు దీవించబడుతున్నారు. క్రైస్తవులమైన మనకున్న భాగ్యం ఇదే. ఏమి లేకుండా ఉంటాం, కానీ అన్ని ఉన్న వాళ్ళలానే ఉంటాం. అంటే తగిన సమయానికి దేవుడు ఏం కావాలో అవి మనకి ఇస్తూ ఉంటాడు. నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్న మాట, నాకున్న పరిస్థితులు, ఏదైనా కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, తెల్లారితే ఎట్లా బాబా అనుకున్న సమయంలో దిగులు పడుతూ ఉండేవాడు. ఆ తెల్లారికి ముందే నాకు కావాల్సినంత నాకు దేవుడు ఇచ్చాడు. ఆ సహాయం నాకు అందేసింది. కొంతకాలానికి నాకు వచ్చిన గ్రహింపు ఏంటంటే, నాకేం కావాలో ఆయన ఆ సమయానికి ఇస్తున్నాడు కదా, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు దిగులు పడాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఆ నిర్ణయానికి వచ్చినాక కొండొచ్చి మీద పడుతున్న భయం అయితే పడతలేదు, కానీ సహాయం కొరకు మాత్రం ఆయన వైపే చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భయపడొద్దు. మనం శ్రమలో ఉన్నామని, ఇరుకులో ఉన్నామని, ఇబ్బందులో ఉన్నామని మనకు విడుదల లేదా అని మాత్రం బాధపడదు. చదువు అయిపోయిందా, ఉద్యోగం ఖచ్చితంగా వెళ్తాడు. కష్టపడ్డావా, సాయంత్రానికి జీతం వచ్చేసింది. కుటుంబంలో నెమ్మది లేదా, 4 రోజులు 5 రోజులు మీ కుటుంబంలో సమాధానం, సంతోషం. యేసయ్య శ్రమ పడిన తర్వాత ఆయన ఎట్లా విజయాన్ని పొందుకున్నాడు, అలాగే నువ్వు విజయం పొందుకుంటావు. అలాగే నీ కష్టాలన్నీ తీరిపోతాయి, అలాగే నీ వ్యాధి బాధలను తీసేస్తాడు, అలాగే నీ పేదరికాన్ని తీసేస్తాడు, అలాగే నీ అప్పులను తీసేస్తాడు, అలాగే విడిపోయిన నీ కుటుంబాలు కడతాడు, అలాగే చెదిరిపోయిన వారందరినీ సమకూరుస్తాడు. భయపడాల్సిన పని శాశ్వతం కాదు, కీడొక ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు యేసయ్య. 3వ రోజు తిరిగి లేక వల్ల అలాగే నీకు విజయం.
కొంతకాలమే నీ శ్రమ, కొంతకాలమే నీ బాధ. మనందరికీ విడుదల, గొప్ప విడుదల ఉంది. సంఘంలో కూడా అద్భుతాలు జరగబోతాయి, ఆశ్చర్యకార్యాలు జరగబోతాయి. ఈ కుటుంబాల్లో అద్భుతాశ్చర్య కార్యాలు జరగబోతాయి. శ్రమ ఉందని మాత్రం బాధపడదు. శ్రమ నీ మేలుకే, నీ ఆత్మీయ జీవితం బలంగా ఉండడానికి, ప్రభువు మీద ఆధారపడి బ్రతుకుతావన్న ఒక ఉద్దేశమే దేవునికి తప్ప ఇంకా వేరే దేవుడు లేదు. ఆ శ్రమకు నువ్వు కురిగిపోవాల్సిన అవసరము లేదు. శ్రమ లేకపోయినట్టయితే యోసేపు ప్రధానమంత్రి అయ్యేవాడైనా, శ్రమ లేకపోయినట్లయితే దావీదు సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం ఈ సింహాసనం మీద నేను ఒక ఉంచుతానన్న వాగ్దానం పొందుకునే అంత ఆత్మీయ స్థితిలోకి వచ్చేవాడైనా, పౌలు గారు అన్ని శ్రమలు అనుభవించబట్టేగా మంచి పోరాటం పోరాడి తిరిగి నా ప్రభువు కడముట్టించి తిరిగి దేవుడికి స్తోత్రం. నేను చెప్పాలనుకున్న మాటలు కూడా 2 చెబుతున్నాడు, 3వ మాట వదిలేస్తున్నాను, నన్ను దాచేస్తున్నాను. మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీద నాకు నీతి కిరీటము దాచబడి. జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఖచ్చితంగా పౌలు గారికి లాగా నువ్వు ఖచ్చితంగా నిలబడగలిగితే నీ కొరకు కూడా దేవుడు నీతి కిరీటాన్ని ఇచ్చాడు. అది పొందుకోవాలి. దయచేసి ఈ 40 రోజుల్లో నేను అడిగేది ఏంటంటే, మీరు నిజంగా దీవించబడాలంటే, మీరు నిజంగా దీవించబడాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని అడగద్దు, పర సంబంధమైన వాటిని అడగండి. నీ ఆత్మీయ జీవితం చెదిరిపోకుండా ఉండేటట్లుగా అడగండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని అడిగే విధానం చాలా గొప్పదనం. నువ్వు అడిగిన విధానం కనుక ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి అని కనుక నువ్వు కోరుకుంటే ఈ లోకంలో ధనము, అష్టైశ్వర్యాలు కూడా దేవుడు నీకు ఇచ్చేస్తాడు, ఆరోగ్యం కూడా నీకు ఇచ్చేస్తాడు. జ్ఞానము అడిగాడు సొలొమోను. ఐశ్వర్యాన్ని ఇవ్వలేదా? దీర్ఘాయుష్ని ఇవ్వలేదా? జ్ఞానం అంటే ఏంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే చెడుతనమును విసర్జించుకొనుట. సొలొమోను ఏమడిగాడు? ఇప్పుడు పాపం అంటకుండా బ్రతుకుని అయ్యా అని అడిగాడు. కాబట్టి ఆయనకి దేవుడు ఐశ్వర్యాన్ని, ఆయుష్ని ఇచ్చాడు. అర్థమైందా ఈ మాట? యెహోవా యందు భయభక్తులు కలిగిలో బహు ధైర్యం పుట్టించింది జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానములకు మూలము. ఈ జ్ఞానము ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండటమే జ్ఞానమమ్మ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే చెడుతనమును విసర్జించుట. సొలొమోను అదే అడిగాడు, కాబట్టి ఆయనకు అన్నీ ఇచ్చాడు. నువ్వు కూడా అదే అడగాలి, నేను కూడా అదే అడగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనల్ని దర్శించి నీకేం కావాలో కోరుకుంటే ఖచ్చితంగా మనం అయితే ఏం కోరుకుంటాం చెప్పండి? మా పిల్లోడు మారిపోవాలని, మా పిల్ల మారిపోవాలని. తాటాకులు ఇంట్లో ఉంటున్నాడు అబ్బాయి అయినా, డాబాలో ఉన్న లేకపోతే ఒక అపార్ట్మెంట్ అయినా, బండి మీద తిరుగుతున్న కారు అయినా, ఇయే మనం అడిగేది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అడగాల్సింది దేవుడు పెట్టాలా, నా మరణ పర్యాంతం నువ్వు వచ్చి పర్యాంతం యథార్థంగా నీలో ప్రతి బ్రతుకు నాకు అయినా. పరలోకంలో ఉంటావా, యేసయ్యతో ఉంటావా అంటే మనం ఏం చేస్తాం? లోకంలో ఉంటే దాన్ని అనుకున్నాం. నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ, ఎడవసలు కూడా ఉంటానని ఒక మౌనమా కాదు. సింహాసనం మీద ఆయనలో కూర్చుంటాం. బహుమానాలు, కిరీటాలు పొందుకోవాలి.
భక్తి జీవితం జీవం కలిగిన దేవుడు బలంగా మార్చుకుంటారు. దయచేసి 40 రోజుల్లో మీరు ఈ లోక సంబంధమైన అడగొద్దు. అడగాల్సిన పని లేదు. అడగొద్దని కూడా చెబుతున్నాను. అడగక ముందే మీకు అక్కరగా ఉన్నదేదో నేను ఇస్తాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. నీ ఆత్మీయ జీవితం పడిపోకుండా కడవరకు నీతో ఉండే భాగ్యాన్ని ఇవ్వయ్యా. పాపంలో మరలా పడుకోకుండా నీ కొరకు పరిశుద్ధంగా జీవించే బ్రతుకు నీవయ్యా అని అర్థం. నువ్వు ఎక్కడుంటావయ్యా అని అడిగితే నేను బొంబాయిలో, ఢిల్లీలో, హైదరాబాద్ చెప్పను. ఎక్కడ? నీ గడప దగ్గర కాపలా ఒక్కలే ఉండే బ్రతుకు నీవయ్యా అని అడుగుతాను. నేనైతే నేను అట్లానే అడుగుతున్నా ఇప్పటికీ. సేవారిపాలెం మాది పల్లెటూరు, అందరూ గుర్తుపడతాను. ఆ నుంచి దరిద్రం వైకుంఠ కోణం వచ్చాం. ఆ నుంచి ముత్త చెట్టుపాలని తెచ్చాడు. ఏదైనా మీ ఊరంటే తెలాలని చెప్పుకుంటున్నాం. ఈ నుంచి ఇంకాస్త స్థాయికి వెళ్ళాలంటే జిల్లాకు, స్టేట్కు, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళాలి. అయ్యి అడగమాకండి. అయ్యి అడగాల్సిన పని లేదు. ఆయన గడప దగ్గర ఒక్కలాగా బ్రతికే అవకాశం దేవుడు మనకి ఇస్తే మనం అన్నీ దిగినట్టే. దేవుడికి ఇస్తాడు. మోషేలాగా మన ముఖాలు వెలుగుతో నింపబడాలి. స్టెఫన్ లాగా మన ముఖాలు దేవదూత ముఖాలు అయిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి లాగా తండ్రి కృపాస్యమును మనం కూడా కూర్చోవాలి. ఇది క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ప్రధానమైనటువంటి విషయం. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంది. 40 రోజుల్లో ఉపవాసాల్లో కరెక్ట్గా ఉండండి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో కరెక్ట్గా ఉండండి. దేవునికి ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉండండి. పాప విషయంలో కరెక్ట్గా ఉండాలని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడండి. ప్రభువుతో మాట్లాడడానికే ఎక్కువ ఇష్టపడండి. మిగతా రోజులన్నీ లోకానుసారంగా లోకులతోనే, జనంతోనే మాట్లాడుతున్నాం. ఈ ఉపవాస దినాల్లో ఎక్కువగా దేవునితో మాట్లాడడం ఇష్టపడండి. పని చేసుకుంటా స్తుతించవచ్చు, పని చేసుకుంటా ప్రార్థన చేసుకోవచ్చు, పని చేసుకుంటా కూడా మనం జీవం కలిగిన దేవుని దగ్గర దిద్దుబాటు చేసుకోవచ్చు. నేనైతే వాకింగ్ చేస్తా కూడా చేస్తానే ఉంటాను. క్షమించేస్తాను, ఎందుకంటే తెలిసి తెలియచేసిన పనులు క్షమించాలని నడుస్తూ కూడా చేస్తానే ఉంటాను. అలాగే మనం కూడా ఎక్కువగా మీ నోట యేసయ్య మాట నీ ఉపవాస దినాల్లో ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా దేవునితో మాట్లాడండి. అలాగే ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.